హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన దేశంలో రోజూ ఎన్నో నేరాలు, ఘోరాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. రోజురోజుకు క్షీణించిపోతున్న బంధాలను చూసి బాధపడుతూ ఉంటాం. కానీ మంచి మనుషులు మన చుట్టూ ఎంతోమందున్నారు. అలాంటి వారి వల్లే సమాజం ఇంకా ముందుకు సాగుతోంది. అలాంటి ఓ మంచి వీడియో దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. అయితే దాని వెనుకున్న కథను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త కోట్లాది మంది చూసి వావ్ అంటూ ఆశీర్వదిస్తున్నారు. ఆశీర్వాదమేంటనుకుంటున్నారా? ఓ పెళ్ళికొడుకు పెళ్లి భారాత్లో ఎంజాయ్ చేస్తున్నాడు. రోడ్డు మీద నుంచి వెళ్తున్నాడు. మంచి పాటలతో బ్యాండ్ మేళా మారుమోగిపోతోంది. తీన్మార్ స్టెప్పులు వేస్తున్నారు స్నేహితులు, కుటుంబ సభ్యులు. పెళ్ళికొడుకు కూడా జోష్లో ముందుకు వెళ్తూ ఉండగా కాస్త ముందున్న వ్యక్తిని రోడ్డు పక్కనే ఉండగా గమనించాడు. అతని పక్కన ఓ వృద్ధురాలు ఉంది. తన బారాతు ఉండడంతో ఎవ్వరూ అతన్ని పట్టించుకోవడం లేదు. తన ముందు వాళ్లు డాన్సులు వేసుకుంటూ వెళ్తుంటే పెళ్ళికొడుకు చూశాడు. ఆ వ్యక్తి మొహంలో కంగారు గమనించాడు. అప్పటికే రాత్రి 10 గంటలవుతోంది. వెంటనే ఏమైందో కనుక్కోమని తన పక్కనున్న స్నేహితుణ్ణి పంపించాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా బైక్ రిపేరొచ్చింది. ఎలా వెళ్లాలో తెలియడం లేదని చెప్పాడని ఆ స్నేహితుడు పెళ్ళికొడుక్కి చెప్పాడు. వెంటనే వెళ్లి పెళ్ళికొడుకు ఆ వ్యక్తితో మాట్లాడాడు. నేను మీ అమ్మగారిని మిమ్మల్ని బైక్ మీద పంపిస్తాను. తొందరగా ఆస్పత్రికి తీసుకెళ్ళండి. ఆ తర్వాత బైక్ తీసుకెళ్లమని చెప్పాడు. అయితే ఆ కుర్రాడు మీకు తెలిసిందే కదా, ఈ బైక్ను ఇలా అరగంటసేపు వదిలేస్తే మళ్లీ కనిపించదు. ఈ బైక్ లేకుండా నేను బ్రతకలేను. మళ్లీ కొనుక్కునే స్తోమత కూడా లేదని చెప్పాడు. అతని టెన్షన్ను, బాధను అర్థం చేసుకున్నాడు పెళ్ళికొడుకు. అరగంటలో చేస్తానని చెప్పాడు. వెంటనే మరో బైక్ మీద తన బంధువుని ఇంటికి పంపించి రిపేర్ టూల్ కిట్ తెప్పించాడు పెళ్ళికొడుకు. తన పెళ్లి భారాత్ను దాదాపు గంటసేపు అక్కడే ఆపించేశాడు. బంధువులందరూ వద్దని చిరాకు పడుతున్నా సరే, కష్టాల్లో ఉన్నవాళ్లను వదిలేయకూడదని ఆ పెళ్ళికొడుకు వెంటనే బైక్ రిపేర్ చేశాడు. మధ్యమధ్యలో ఇలా ఆగిపోతుందని చెప్పగా దాన్ని కూడా సరిచేశాడు. అలాగే వెనక టైర్లో గాలి లేకపోవడం చూసి పంచర్ కూడా వేశాడు. తన దగ్గరున్న ఎయిర్ పంపింగ్ మిషన్తో గాలిని కూడా నింపాడు. అప్పటికే తన చేతికి ఆయిల్, మట్టి అంటాయి. బట్టలు కూడా కాస్త పాడయ్యాయి. అయినా సరే ఆ పెళ్ళికొడుకు అస్సలేం పట్టించుకోలేదు. తన జీవితంలోని మధురానుభూతిని పక్కకు పెట్టి మరీ రిపేర్ చేశాడు. అంతేకాదు, ఆ వ్యక్తి తల్లికి నీళ్ల బాటిల్ కూడా తీసుకొచ్చి ఇచ్చాడు పెళ్ళికొడుకు. రిపేర్ అయిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమని ఆ వ్యక్తికి చెప్పాడు. ఆ తల్లి ఆ పెళ్ళికొడుకును నిండు నూరేళ్లు చల్లగా ఉండు బేటా అంటూ ఆశీర్వదించింది. మనస్ఫూర్తిగా ఆ వ్యక్తి పెళ్ళికొడుకుకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరో ఏమో తెలీదు, కాని మంచి మనసుతో తన పెళ్లి సంతోషాన్ని కూడా వదిలేసి చేసిన సాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. ఇలాంటి మంచితనంతో నీ కొత్త జీవితం మధురమయం కావాలంటూ కోట్లాది ఆశీర్వాదాలు ఆ పెళ్ళికొడుకుకు దక్కుతున్నాయి. సాధారణంగానే ఎవరూ పట్టించుకోరు. అలాంటిది పెళ్ళికొడుకు ఊరగింపు టైంలో పక్కకు కూడా చూడరు. ఎందుకంటే హడావడి, ఆ మూడే వేరు. అంతెందుకు, ఆ రాత్రి అతని పక్కనుంచి ఎన్నో వాహనాలు వెళ్ళాయి. కాని ఎవ్వరూ కూడా ఏ సాయం చేయలేదు, ఒక పెళ్ళికొడుకు తప్ప. మరి ఆ పెళ్ళికొడుకుని మనం కూడా ఆశీర్వదిద్దాం. అతని జీవితం సుఖమయంగా సాగాలని కోరుకుందాం. అయితే ఆ వ్యక్తి పేరు, ఊరు, ప్రాంతం, వివరాలు తెలియకపోవడం బాధాకరం. మరి తప్పకుండా మీరు ఆ పెళ్ళికొడుక్కి కమెంట్ ద్వారా ఆశీర్వాదాలు తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.